సబ్స్క్రైబర్ కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం
నన్ను వదిలేసండి మీకు దండం పెడతాను ప్లీజ్ నన్నే చేయకండి నన్ను క్షమించండి ఇది నా దగ్గర ఉంది కాబట్టి సేఫ్ అయిపోయాను లేకపోతే నేను ఆ పొజిషన్లో ఉండేవాడిని గింజుకుంటూ హలో అబ్బో నా ప్లాన్ ఎప్పుడు ఫెయిల్ అవుదే ఈసారి ఎందుకు ఫెయిల్ అయింది రాంగ్ నెంబర్ కొట్టానా రాంగ్ అడ్రస్కి వచ్చానా లెట్ మీ చెక్ సేమ్ అడ్రస్ ఈ ఇల్లు అయితే కన్ఫాము ఇంకొక ఇల్లు కన్ఫర్మ్ చేసుకుందాం మంచి ఛాన్స్ కొట్టావులే సెటిల్ అయిపోతుంది లైఫ్లో దురదృష్టంతుడు ఎవడో ఈడు ఫోన్ మోగుతుంది ఎవరు లిఫ్ట్ చేయడం లేదు ఈ రెండో ఇల్లు కూడా కన్ఫర్మ్ అన్నమాట హలో మీరు ఇంట్లోనే ఉన్నారా అయితే రాంగ్ నెంబర్ లక్కీ ఫెలో అమ్మో ఈ ఒక్క రోజుకి ఈ ఒక్క ఇల్లు చాలు అవును ఇందాక నుంచి ఫోన్ రింగ్ చేస్తున్నాను ఎందుకు ఎత్తడం లేదు అమ్మ దొంగ పనిలో ఉన్నారా ఓకే ఓకే నా సెల్ బిల్ మిగిలించారు మీరు ఇట్టాగే నాకు కోఆపరేట్ చేస్తే నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను చెప్పండి అమ్మా కీస్ ఎక్కడున్నాయి ఓ కట్టిపల్లి కదా మర్చిపోయారు లేడీస్ ఫస్ట్ మర్యాదగా కీస్ ఎక్కడున్నాయో చెప్పండి నా సంగతి మీకు తెలియదు మొన్నే కొన్నా కొత్తది ఒక్క బుల్లెట్ కొడితే చాలు తలకాయ పుచ్చకాయ పేలిపోయినట్టు వెళ్ళిపోద్ది నేను మిమ్మల్ని కొట్టడం హింసించటం అప్పుడు మీరు చెప్పడం ఇవన్నీ మనకెందుకు చెప్పండి అదేదో ముందుగానే చెప్పారనుకోండి నా పని నేను కూల్గా చేసుకుని వెళ్ళిపోతాను నాకు శ్రమ ఉండదు మీకు శ్రమ ఉండదు మై బోత్ ఖతర్నాక్ ఆద్మీ కాదు కూడదు అందనుకోండి నేను రెచ్చిపోవటం బాధ పెట్టడం ఇదంతా అనవసరం టైం వేస్ట్ తీరా నేను అన్ని అడిగాక నాకు తెలీదు అని మాత్రం అనదే నాకు తెలీదు నా సంగతి పూర్తిగా తెలీదు నేనేంటో చూపిస్తాను జెంట్స్ నెక్స్ట్ ఏంట్రా లుక్
ప్లీజ్ నేను చెప్పే. ఇందాక చెప్పాను కదా లెంగ్తీ డైలాగ్, మళ్ళీ అది చెప్పడానికి నా దగ్గర ఓపిక లేదు. बोल चाबी किधर है? हिंदी आता? मेरे को आता. मैं बॉम्बे का दొంగ हूं. తీరని అంత అడిగాక నాకు తెలీదు అనకే. నాకు తెలీదు. నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఏయ్, మర్యాదగా కీసేకుండా చెప్పు, లేకపోతే మీ ఆయన్ని చంపేస్తారు. చంపేసుకో. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? నేను ఈ రూట్లో వస్తాను. చంపేసుకో. చూడండి, భార్యాభర్తలు అన్నాక ఎన్నో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి, అంతేగాని ఇలా ప్రవర్తించకూడదు. భార్యాభర్తలు అన్నాక ఒకరికొకరు ప్రాణం ఇచ్చుకోవాలి కానీ ఇలా పుచ్చుకోకూడదు. చూడు మిస్టర్, మేమిద్దరం అసలు భార్యాభర్తలమే కాదు. చూడమ్మా, గొడవలంటే సరే, మీతో నాకెందుకు? నా కీస్ నాకు ఇచ్చేస్తే నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. చెప్పండి, కీస్ ఎక్కడున్నాయి? నాకు తెలీదు. మీరు ఇలా వినరు, మిమ్మల్ని చెప్పు, కీస్ ఎక్కడ? నాకు తెలీదు. ఎక్కడ కీసు? చెప్పు. నాకు తెలీదు. చెప్పు 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 చెప్పు. నాకు తెలీదు. నాతో పెట్టుకుంటావా? ఎరా బామర్జీ, చెప్పు. అయిపోయింది. మీ అక్కని నాటుకోడు ఉండి మళ్ళీ పూలు పెట్టుకుని రెడీగా ఉండమని చెప్పు, వచ్చేస్తా. ఇటు వెళ్దాం, అటు చూద్దాం. అరే, మన కోసం ఓపెన్ చేసినట్టున్నారు. ఇక్కడ ఉంటాయి డబ్బులు, ఇందులో ఉంటాయి. ఇప్పుడు లేవు. దాయిదమ్మా కొలికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా నడిచే.
మర్యాదగా బయటికి రా, లేదంటే పిస్తోల్తో కాల్చేస్తాను. రా, వినపడదాం లేదా? 3 లెక్క పెడతాను, నువ్వు బయటికి రావాలి. 1 2 3 3:30 4. ఓహో, నీకు అంత బలిసిందా? నువ్వు రాకపోతేరా నేనే వస్తాను. మీదకి వస్తానట్రా. అమ్మో, అదృష్టం బాగుంది కాబట్టి బతికిపోయాను. లేకపోతే నన్ను కూడా మర్డర్ చేసేసి ఆ మూల ఎక్కడ నుంచో పెట్టేసేవాళ్ళు. ఏంటి నువ్వు మాట్లాడేది? అబ్బా, ఎంత అమాయకంగా యాక్ట్ చేస్తున్నావయ్యా. నాకెందుకో డౌట్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసిందా రింగ్ అవుతుంది, ఎత్తలేదంటే ఏదో పనిలో ఉన్నారంటే నేను ఏదో పనిలో ఉన్నారేమో అనుకున్నాను. కానీ మీరిద్దరు కలిసి మర్డర్ చేసే పనిలో ఉన్నారా? మర్డరా? కింద నుంచి చంపేస్తా అని బెదిరించింది మీలాంటి హంతకుల్లా. అమ్మో అమ్మో, తప్పైపోయిందయ్యా, తప్పైపోయిందమ్మా. నేను వెళ్తానమ్మా, మీరు సావండి, నేను పోతా. అమ్మో, మామూలు మనుషులు కదా బాబులు. ఏంటి? నన్ను కాపాడు, లేకపోతే ఇతను నన్ను కూడా చంపేస్తాడు. నువ్వు అనుకుంటున్నట్టు నేను ఇతని భార్యను కాను. నేను చెప్పేది నిజం. నాకు అసలు పెళ్లి కాలేదు. చూడు, నా మెళ్ళో తాలిబొట్టుందా, నా కాలికి మెట్టలున్నాయా? అంతేకాదు, ఇతను కత్తితో తిరగడం నువ్వు చూసా, నేను చూశాను. చివరికి ఆ కేసు కూడా ఇతని దగ్గరే దొరికాయి కదా. ఇప్పటికైనా నన్ను నమ్మి ఈ కట్లు విప్పి కాపాడు ప్లీజ్. నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా ఆలోచిస్తారేంటండి? ప్లీజ్ నన్ను కాపాడండి. ఈ కట్లు విప్పేరా ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి విను. ఆ హత్యకి నాకు ఏం సంబంధం లేదు. నన్ను ఇరికిస్తానికి ఎవరో కుట్ర పంతున్నారు. చెప్పదు, నీ దండం పెడతాను. పిచ్చా చెప్తుంటే అర్థం అవట్లా? అర్థమైంది, బాగా అర్థమైంది. షూట్ చెయ్యి ప్లీజ్, నన్ను నమ్ము. నేను ఈ హత్య చేయలేదు. మరీ హత్య చేశా. కమ్ ఆన్, షూట్ చెయ్యి. అంటే కాళ్ళు చేతులు కట్టేస్తే బాగుంటుందేమో. వద్దు. ఏ బుల్లెట్స్ లేవా? ఎందుకు లేవు? పాకెట్ నిండా ఫుల్ గా ఉన్నాయి. పాకెట్లోనా? వెనక్కెళ్ళు, పేల్చేస్తా, కాల్చేస్తా. దీని నుండి కూడా ఫుల్ గా ఉన్నాయి. ప్లీజ్ నేను చెప్పేది నీకేం అన్యాయం చేశానే? ఇందాకటి నుంచి చిన్న పిల్లల గంతో దడిపిస్తావా? సార్ మీకు దండ పెడతా, నన్ను చెప్పకండి సార్. చేతులు కూడా రావడం లేదు సార్. మీకు దండం పెడతామంటే మీరే కట్టేసినట్టున్నారు సార్. నన్ను వదిలేండి సార్, నేను ఇంటికి వెళ్తా. మా ఇంట్లో మీ ఫోటో పెట్టుకుని రోజు దండం పెట్టుకుంటా. నన్ను వదిలేండి సార్, మీకు దయ ఉంటుంది. నోరుదేరు. వదిలేండి సార్, ఇందాక యాపిల్కి అయితేనా. నోరుదేరు. ఇందాక నుంచి చూస్తున్నాను, చాలా ఎక్స్ట్రా చేసావు. ఇప్పుడు చావు ఇక్కడ. నువ్వు నా పెళ్ళం కదని అబద్ధం ఎందుకు చెప్పావు? థ్యాంక్ యూ, బాయ్.
Come on, get up. 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 ఇన్స్పెక్టర్ నేను చెప్పేదేనండి. ఓ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు మీరు. మీరు పొరపాటు పడుతున్నారు. ఇన్స్పెక్టర్ కట్టల్ది. నేను చెప్పేది ఒక్కసారి వినండి. కట్టలు తీరా. తీస్తున్నా. ఇన్స్పెక్టర్ నేను చెప్పేది ఒక్కసారి వినండి. సార్ సమయానికి వచ్చారు సార్, తొందరగా అరెస్ట్ చేయండి. మర్డర్ చేసి పారిపోతాడు సార్. ఇన్స్పెక్టర్ వాళ్ళిద్దరు అబద్ధం చెప్తున్నారు. నన్ను కావాలని చెప్తున్నారు. నేను ఎవరిని చంపలేదు సార్, నాకేం తెలియదు, నన్ను నమ్మండి. మరి మర్డర్ చేయకపోతే మమ్మల్ని ఎందుకు కట్టేసి పారిపోతున్నావు సార్? కావాలంటే ఆ రూమ్ లో డెడ్ బాడీ ఉంది సార్. డెడ్ బాడీ ఎక్కడ ఉంది? ఆ రూమ్ లో ఉంది సార్. పద చూపించు. పదండి సార్. ముందు మీరు పదండి సార్. ఇన్స్పెక్టర్ నేను చెప్పేది ఒకసారి వినండి. షట్ అప్. మూవ్. సార్ నాకేం తెలియదు సార్, నన్ను నమ్మండి సార్. సార్ మూవ్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ నాకేం తెలియదు, నేను నిజం చెప్తున్నా సార్. నేను ఎవరిని చంపలేదు. సార్ మూవ్ ఫాస్ట్. సార్ గన్ కొంచెం మెల్లిగోపండి సార్, దాని కింద పడిపోతుంది. నన్ను నమ్మండి సార్. అక్కడ సార్. చూపించు. సార్ నేను చెప్పేది వినండి సార్. ఇదిగోండి సార్, ఇతనే చెప్పేశాడు సార్. నేను చంపలేదు. You are under arrest. సార్ నేను చెప్పేది వినండి సార్. నీకే చెప్పేది. చేయలేదు, నాకేం తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్. సార్ నాకు ఆ మర్డర్కి ఏమి సంబంధం లేదు, నన్ను నమ్మండి సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ వీళ్ళిద్దరు కావాలని నన్ను ఇరికిస్తున్నారు సార్. నీకే చెప్పేది. సాబైసే సార్ నేను ఆ మర్డర్ చేయలేదు సార్, నన్ను నమ్మండి సార్. షట్ అప్. షట్ అప్ ఐసే. ఆగు ఆగు. సార్ నేను చెప్పేది ఒక్కసారి వినండి సార్. యాక్చువల్లీ నేను ఇల్లు కొనడానికి వచ్చాను. ఆ చనిపోయిన వ్యక్తి ఇంటి ఓనర్. వీళ్ళిద్దరు కావాలని నన్ను ఇరికిస్తున్నారు సార్. నాకు ఆ మర్డర్కి ఏం సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి సార్. నువ్వు చెప్పదలుచుకుందేమన్నా ఉంటే కోర్టులో చెప్పు. నన్ను అరెస్ట్ చేయండి సార్. నువ్వు చెప్పదలుచుకుంటే కోర్టులో చెప్పు. చెప్తున్నాను కదా నేను. నా మాట విను. ఏంటి గుడ్లు గుబల ఏమన్నా కూడా కోర్టులో చెప్పు. చూస్తుంటే ఇన్స్పెక్టర్ని కూడా చంపేసేలా ఉన్నాడు. జరిగితే నెక్స్ట్ చచ్చేది నువ్వే. ఏదో ఒకటి చెయ్యి. లేకుంటే టెన్షన్తో కాదు. చెప్తున్నాను విను. సార్ చెప్పిన మాట విను. తీసుకో. థ్యాంక్స్, బాయ్. ఇన్స్పెక్టర్ 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 మొత్తానికి ఇన్స్పెక్టర్ని చంపేశావు కదయ్యా. నాకేం తెలీదు. నీకు తెలీదా? మరి ఇన్స్పెక్టర్ని ఎవరు చంపారు? మేము చంపావా? నువ్వు ఇన్స్పెక్టర్ని చంపటం ఆమె చూసింది, నేను చూశాను. కానీ ఇంటో నేను చంపటం నువ్వు చూడలేదు, ఆమె చూడలేదు. అంటే కత్తితో తిరగడం నేను చూశాను, ఈ మేడం కూడా చూసింది. నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు ఆ శవానికి కత్తిపోట్లు ఉన్నాయా? అరే మెంటల్, కత్తిపోట్లు ఉంటే శవానికి రక్త మార్గాలు ఉండాలి కదా, అవి లేవు కదా. అవును. అంటే అతన్ని కత్తితో కాదు, ఎవరో మరో విధంగా చంపారు. ఎవరు? నాకేం తెలీదు. నీ ఇంట్లో ఏం జరిగిందో నీకే తెలీదా? అసలు ఇది మా ఇల్లే కాదు. నీళ్ళు కాకపోతే మీరు కూడా నాలాగే దొంగతనానికి వచ్చారా? దొంగతనమా? నేను దాక్కోడానికి వచ్చాను. ఓహో, ఇక్కడ మర్డర్ చేసి ఇక్కడ దాక్కోడానికి వచ్చారనమాట. మీరిద్దరు నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు. హత్య చేసిన వాళ్ళని ఇరికించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి వాళ్ళే ఇరుక్కుపోతారు. నువ్వు ఇంకా తప్పించుకోలేవు. చూసావా, హత్య చేసింది కాబట్టి పారిపోయింది. ఇప్పటికే నేను నమ్ముతావు నేను హత్య చేయలేదని? అసలు ఆ చనిపోయిన వ్యక్తి ఇంటి ఓనర్. నేను ఇల్లు కొనడానికి వచ్చినప్పుడు అతన్ని ఎందుకు చంపుతాను? మీరు అతన్ని చంపలేదు సరే, నా చేత ఇతన్ని చంపించారు కదండి. కంగారు పడుకు, ఇన్స్పెక్టర్ చనిపోలేదు, స్రో తప్పాడు. చూడు, వెళ్ళి నీళ్ళు తీసుకురా. నీళ్లు మీకా ఇంకా? ఓకే 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 ఓకే. ఇన్స్పెక్టర్
నన్ను చెక్కండి, నన్ను చెక్కండి. అమ్మో. ఇన్స్పెక్టర్ లేకండి. మాట్లాడు. హలో మాట్లాడు. హలో బామర్జీ. పని అయిపోయిందా? అయిపోయిందిరా, నా పని పూర్తిగా అయిపోయింది. అయితే తొందరగా వచ్చే బావా, నాటుకోడి తిందు గాని. నాటుకోడి నువ్వు మీ అక్క బాగా తినండి. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు బావా. మీకు అర్థం కాదురా, మరి నా గురించి పేపర్లో వేస్తారే అప్పుడు బాగా అర్థం అవుతుంది. విషయం ఏంటి బావా? అయిపోయిందిరా, మీ అక్కడి జాగ్రత్త చూసుకో. ఉంటా, పోతా. మేడం నన్ను చెప్పకండి మేడం, నన్ను వదిలేసండి. మీ ఫోటో మా ఇంట్లో పెట్టుకోండి, రోజు దండం పెట్టుకుంటా. Shut up! నేను చెప్పేది విను. నేనెవరిని చంపలేదు, నిన్ను చంపడానికి అస్సలు రాలేదు. నా కర్మ కాలి ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నాను. వింటున్నావా? వింటున్నాను. మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు, అందుకే పారిపోయి వచ్చాను. ఫ్రెండ్స్ ఇంట్లో దాక్కుంటే తెలిసిపోతుంది కాబట్టి ఈ ఇంటికున్న ఫర్ సేల్ బోర్డు చూసి ఇక్కడైతే ఎవరు ఉండరని ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. నాకేం తెలుసు ఇక్కడ ఇలా అయి ఉంటుందని, అది నా మీదకి వస్తుందని. నమ్మకం లేదా? కావాలంటే ఈ కత్తి కూడా నీ దగ్గరే పెట్టుకో. మేడం, ఈ హ్యాండ్ డూప్లికేట్ పట్టుకోవడం తప్ప ఒరిజినల్ పట్టుకుంటే షేక్ అవుతుంది మేడం. ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా మేడం. నేను చెప్తే వినే స్టేజ్ లో ఉన్నావా? ఇద్దరు కలిసి నువ్వే చేసావు అని అంటుంటే నేనేం చేయను, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. ఒకసారి నువ్వే ఆలోచించు. ఆడదన్నయ్యుండి అంత పెద్ద మనిషిని ఎలా చంపగలను? ఒకవేళ చంపాలని చూసినా నాకంటే ముందర అతనే నన్ను చంపుతాడు. ఇప్పటికైనా నమ్ముతావా? నాకు తెలిసి ఈ హత్య అతనే చేస్తుంటాడు. లేదు మేడం, ఈ హత్య అతను చేయలేదు. అతను ఇల్లు కొందామని వచ్చాడు. ఇందాక మీరే కదా చెప్పారు ఫర్ సేల్ బోర్డు చూసి దాక్కోవడానికి వచ్చానని. దాన్ని బట్టి అతను కరెక్ట్ అనిపిస్తుంది. అలా అయితే ఇక మిగిలింది నువ్వే. మేడం అంత మాట అనకండి. నేనేదో చిన్న చిల్లర దొంగని. ఈ హత్యను మానమగలు చేయడం నా వల్ల కాదు. మరైతే ఆ ఇన్స్పెక్టర్ చేశాడంటవా? ఏమో మేడం, అంత అయోమయంగా ఉంది, నాకే అర్థం కావడాలా. అయితే ఓ పని చేద్దాం. ఏం చేసావు? అతన్ని చంపేశావా? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మాకు ఏం అర్థం కావట్లేదు. ఈ మర్డర్ నేను చేయలేదు, ఇతను చేయలేదు. ఇంక మిగిలింది మీ ఇద్దరే. అదేదో మీరే తెలుసుకోండి. ఆగండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ మర్డర్ నేను చేసినట్టు అవుతుంది. ఇన్స్పెక్టర్ స్రో వచ్చే వరకు మీరు ఎక్కడికి వెళ్తానికి వీల్లేదు. ఆగండి, నిజంగానే షూట్ చేసేస్తా. నువ్వు నన్ను షూట్ చేయలేవు. షూట్ చేసావనుకో నిజంగా మర్డర్ చేసినోడు అవుతావు. ఆగు, నీకే చెప్పేది. సారీ, నేను ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేదు. నిన్ను చంపలేకపోయినా గాయపరచగలను. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి.
ఓకే ఓకే గన్ను కూడా అక్కడ పెట్టేశాను. ప్లీజ్ ఇన్స్పెక్టర్ స్పృహ వచ్చే వరకు నాకు కొంచెం కోఆపరేట్ చేయండి. ప్లీజ్ కొంచెం నీళ్ళు తీసుకురండి. అలాగే. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లేకండి. ఏమండి లేకండి. ఏమండి లేకండి. ఏమండి ప్లీజ్. ఆర్ యూ ఓకే? సారీ మిస్టర్, మిమ్మల్ని అనవసరంగా కొట్టాను. మీరు అమ్మాయిని చంపుతున్నారో అన్న అనుమానంతో. నేను అమ్మాయిని చంపటం ఏంటి సార్? నేను ఎవరిని చంపలేదు. నువ్వు చంపలేదని నాకు తెలుసు. వీళ్ళు జరిగిందంతా చెప్పాను. థ్యాంక్స్ సార్. ఓ చిన్న డౌట్ సార్. ఏంటది? ఈయన ఇల్లు కొందామని వచ్చాడు, ఆ అమ్మాయి ఇక్కడ దాక్కుందామని వచ్చింది, నేను దొంగతనం చేద్దామని వచ్చాను. కానీ ఈ టైంలో మీరు ఇక్కడ అంటే నేను చంపాననేగా నీ అనుమానం? లేదు సార్, ఊతే ఉత్తిగా. నీకు డౌట్ రావడంలో తప్పులేదయ్యా. ఎందుకంటే మా పోలీస్ స్టేషన్కి ఒక ఫోన్ వచ్చి కట్ అయిపోయింది. తిరిగి ఆ నంబర్కి ఫోన్ చేస్తే అవుట్ ఆఫ్ రీచ్ అని వచ్చింది. ఒక చిన్న డౌట్ వచ్చి అసలు ఈ ఫోన్ ఎవరిదాన్ని కనుక్కుంటే ఈ అడ్రస్ ఇచ్చారు. అందుకనే ఇక్కడికి వచ్చాను. ఓకే, మీరు చేయలేదు, ఆవిడ చేయలేదు, ఈయన చేయలేదు, నేను చేయలేదు. మరి ఎవరు చేసి ఉంటారబ్బా? ఎవరు చేసి ఉంటారు? ఇంట్లో మనమే కాదు, ఇంకెవరో ఉన్నట్లున్నారు. ఏమైంది? సార్, బాత్రూమ్ చూడండి. ఎక్కడికి? వాడు పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వాడి జాతకం మన చేతిలో ఉంది. వాడి డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. వీడి పేరు కే ఆనంద్. అడ్రస్ 3-85 చిక్కడపల్లి. సార్, నేను వెళ్తాను సార్. ఏయ్, ఎక్కడికి రా? నువ్వు వెళ్ళేదే దొంగవు కదా, పోలీస్ స్టేషన్కి రా. నేను దొంగనే సార్, దొంగతనం చేయలేదు కదా సార్. దొంగతనం చేయడానికే వచ్చావు కదా, ఇంకెప్పుడు చేయమని గ్యారంటీ ఏంటి? పదా పోలీస్ సార్ స్టేషన్. సార్ సార్ సార్, ఇంత జరిగాక ఇంకా దొంగతనం ఏంటి సార్? నా బంద సార్, మీరు పెద్ద మంది చేసుకొని నన్ను వదిలేస్తే. సరే, ఈసారికి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడైనా దొంగతనం చేసి దొరికావనుకో సచిన మీకు దొరకను. అదే సార్,
సార్ ఇంకెప్పుడు దొంగతనం చేయను అంటున్నాను. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర అలాగే పెట్టు. సార్. ఏమ్మా, నువ్వు తిన్నగా మీ ఇంటికి వెళ్తావా లేకపోతే ఇలాంటి ఇల్లు చూసుకుని మళ్ళీ అక్కడికి వెళ్తావా? మా ఇంటికే వెళ్తాను సార్. వెరీ గుడ్. బై ద వే, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. రేపొద్దున మీరు అందరూ పోలీస్ స్టేషన్కి రండి. నువ్వు కూడా రావాలి, అర్థమైందా? రాలేదనుకో అలాగే సార్. అప్పుడు చెప్తాను నీ పని. నేను వచ్చి ఏం చేస్తాను సార్? ఏలు ముద్రగండి. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. మీ ఫార్మాలిటీస్ అన్ని నేను కంప్లీట్ చేసి ఉంచుతాను. మా ఫార్మాలిటీస్ అన్ని మీరు పూర్తి చేయండి. అరే, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమైంది? ఓకే ఓకే, ఈ రేట్ ఫిక్స్ చేసుకుందాం. మరైతే మీరెప్పుడు వస్తున్నారు? నా ప్రోగ్రామ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. అవగానే మీకు ఫోన్ చేసి వస్తాను. ఓకే, మీరు త్వరగా మీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి. మిమ్మల్ని బట్టి నేను నా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుంటాను. తప్పకుండా. ఓకే ఓకే ఓకే, నేను మీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆల్ రైట్. ఓకే 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 ఓకే. యా 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 యా. వద్దొద్దు, ఈరోజు రావద్దు. మా ఆయన ప్రోగ్రామ్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అవ్వగానే చెప్తా. అంతవరకు ఎలాగండి? అర్థం చేసుకో. ఓహో, నీకు తెలుసుగా, నిన్ను వదిలి ఉండటం నా వల్ల కాదు డార్లింగ్. తప్పదు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టు. ఈ ఒక్క రాత్రికైతే ఓపిక పట్టగలను. రేపు మాత్రం నన్నెవ్వరూ ఆపలేరు. ఓకే ఓకే, ఇంక ఫోన్ పెట్టేయి. మా ఆయనకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. రేపటి వరకు ఆగాలంటే మరి నాకు అవన్నీ తర్వాత, సరేనా? ఓకే, బాయ్ బాయ్ బాయ్. ఓ, తెలిసిపోయిందా? అబ్బా, ఈ రోజుతో టెన్షన్ పోయింది. ఇక నీతో నాకు ప్రాబ్లమే లేదు. నేను నీకు నిజం చెప్తే నువ్వు నన్ను కొడతావా? అదే అబద్ధం చెప్తే ఏం చేస్తుండేవాడివి? ఏం చేస్తుండేవాడివి అబద్ధం చెప్తే? నీకు తెలియకుండా దాచుంటే. సరే, ఏదో ఒకటి నువ్వే నిర్ణయించుకో. నాతో ఉండాలనుకుంటున్నావో, నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావో?
హలో ఆశీష్ గారు, నేను వెంకట్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. నా ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందండి. రేపే మీ ఇంటికి వచ్చి ఇంటికి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేద్దాం. స్టాంప్ పేపర్స్ అన్ని రెడీ కదండి? యూ డోంట్ వరీ, మీ ఫార్మాలిటీస్ అని నేను కంప్లీట్ చేసి ఉంచుతాను. ఇక ఈ ఇల్లు మీదే. మీరింటికి వచ్చినప్పుడు మా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. మీ ఫార్మాలిటీసా? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. మీరు ఇంటికొచ్చి తిన్నగా పై గదిలోకి వెళ్ళండి. అప్పుడంతా మీకే అర్థమవుతుంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఇక ఈ ఇల్లు మీదే. ఇంకో విషయం, వెళ్ళేటప్పుడు ఈ ఇంటికి లాక్ చేయడం మర్చిపోదు. మీరేం మాట్లాడుతున్నారో నిజంగా నాకేం అర్థం కావట్లేదండి. ముందు మీరు రండి, అంతా మీకే అర్థమవుతుంది. బాయ్. నా చావుకు బాధ్యుణ్ణి నేనే. ఎందుకంటే నా భార్యని ఎంతగానో ప్రేమించాను, కానీ తను నన్ను అర్థం చేసుకోలేకపోయింది. బహుశా నా ప్రేమలోనే ఏదో లోపం ఉందేమో, అందుకే తను ఇలా చేసుంటుంది. ప్రేమను పంచివ్వలేని వాడికి ఈ ప్రపంచంలో బతికే అర్హత లేదు. అందుకే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాను. మీరందరూ బయలుదేరండి. నేను కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సినవి ఉన్నాయి. ఓకే, ఐ అండర్స్టాండ్. సార్, ఇంతగా ఒకడు వచ్చి పారిపోయాడే, ఆడెవడు సార్? వాడెవడో కాదయా, అమ్మాయి లవర్. మనందరిని ఇక్కడ చూసి భయపడి పారిపోయాడంతే. ఈ ఫోన్ చేసింది నేను కదా సార్, నాలాంటి దొంగ ఎవడో ట్రై చేస్తున్నాడేమో. అవును, నేను ఇంట్లోనే ఉన్నాను, మీరెప్పుడు వచ్చారు? సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నానండి. మీరెప్పుడు వచ్చారు?